లెట్స్ గో. దిల్ రాజు గారిది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? షారుఖ్ సల్మాన్ ఖాన్ పెట్టి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు హిందీలో ప్లాన్ చేస్తున్నారు. నిజమా సార్? రాజుగారితో చెప్పి ఆ సినిమా డైరెక్షన్ నీకేమైనా ఇప్పించమంటావా? నేను నాకదే డైరెక్ట్ చేస్తాను సార్. భయ్యా సినిమా మీద రిపోర్ట్ ఏంటి? ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా మీద రిపోర్ట్ ఏ ఉంటుంది సార్. మిస్టర్ సీను, సినిమా ఎందుకు హిట్ అయిందో నువ్వు తెలుసుకోలేకపోతే హిట్ అవ్వలేవు, గుర్తుంచుకో. కరెక్ట్. బ్యాన్ చేస్తే 3 టికెట్లు 150 చొప్పున 450 టిప్పు. అమ్మో సార్, డిన్నర్ తో కలిపి 850 అయింది సార్ ఈరోజు. హలో, ఎవరు సార్? దిల్ రాజు గారు. నమస్కారం సార్. షూటింగ్ ఎలా జరుగుతుందండి? అవునా? అందుకే కొత్త అమ్మాయి వద్దు, సంబంధాలు పెట్టుకోమని చెప్పండి సార్. బయలుదేరే, దీనికి సారీ ఎందుకులేండి సార్. మన సీను బాగా టాలెంటెడ్ సార్. ఎలాగా మన పవన్ కళ్యాణ్ గారి డేట్లు మాత్రం ఉన్నాయి కాబట్టి అదేదో మన సీనే చేయొచ్చుగా. పైగా ఆయన కొత్త ఎంకరేజ్ కూడా చేస్తారు. అలాగే సార్, ఉంటారు సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? వద్దని చెప్పానా? అదిగా సార్, ఫస్ట్ సినిమానే పవర్ స్టార్ తో అంటే మాటలు రావట్లేదు సార్. మొదట్లో పైడి పళ్ళు కూడా ఎలాగే ఏడ్చాడు. ఎవరు? వచ్చేసింది భయ, ఇది ఏంటండి డాన్స్ రా? నీకు కూడా అనుభవిస్తున్నా కదా భయ్యా. ఫుడ్ లేదని దయ్యం ఇరిటేట్ అయిపోతున్నాడు తమ్ముడు. కరెక్ట్, వెళ్ళేదో పెట్టి భయ్యా. ఏంటని పెట్టేది? అది నీ పెంచుకుంటున్న కుక్క అంటండి, దెయ్యం. కొరివి దయ్యాల గురించి విన్నాం, కామినీ పిశాచాల గురించి విన్నాం, కానీ ఫుడ్ భయ్యా ఫ్రిడ్జ్ లో బ్రెడ్ అని ఫ్రూట్స్ ఉన్నాయి భయ్యా. పెట్టండి బాబు. మీరు పెట్టండి భయ్యా. ఎందుకు భయపడతా? మేము ఉన్నాం కదా. ముగ్గురు కలిపి వెళ్తాం భయ్యా. అంతనా? నెమ్మది. భయపడకండి, భయపడకండి. దేవుడా, చెట్టు మీద దయ్యం, నాకేం భయం. ఉన్నాను. భయపడకండి రా. భయపెట్టకండి. ఉన్నాను కదరా, భయపడతారు ఎందుకు? అలాగే సార్. అమ్మయ్యా, వరదరా. అనియా, ఇది పుట్టుదేమా అనియా? అవునండి. అంజలి గారు వచ్చి ఉంటారు సార్. ఫుడ్ దయ్యం గురించి అంజలి గారికి చెప్పదు. హాయ్ అండి. హాయ్ అండి, రండి కూర్చోండి. ఎక్కడ మీ క్రియేటివిటీ? ఈ రోజు కూడా పడుకున్నారా? అవునండి, ఇప్పుడే. హాయ్. ఏంటి రెడీ అయ్యి బయటకు వెళ్తున్నారా? వాళ్ళు బయటికి వెళ్ళడానికి రెడీ అవ్వలేదండి, బయటికి రావడానికి రెడీ అయ్యారు కదండి. మీరు కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోరా. శ్రీను గారు మీ గురించి చాలా చెప్పారు నిన్న. మీరేనంటగా దిల్ రాజు గారికి బ్యాక్ బోన్. బోనా? బోన్లెస్ కూడా మేమే.
అలా చూస్తూ ఉండండి. దిల్ రాజు పక్కన కొంతకాలం తర్వాత శిరీష్ లక్ష్మణ్ బదులు మేమిద్దరం ఉంటాం. ఆరుద్ర. ఆత్రేయ. స్క్రీన్ నేమ్స్. శ్రీను గారు కూడా ఒక ఛాన్స్ ఇప్పించొచ్చు కదండి పాపం. ఇక్కడ ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వరండి. ఈ రోజు మేము చెప్తున్నాం. శ్రీను అవసరం ఈ రోజు ఇండస్ట్రీకి చాలా ఉంది. స్లంప్ లో ఉన్న ఇండస్ట్రీకి పంపు కొట్టి లేపాలంటే ఎలాంటి కావాలి? కరెక్ట్. అంత లేదు కానీ మీరు కాఫీ తాగుతారా? యా. మీ కాఫీ అంటే బాగా ఇష్టం అని భయ్య చెప్పాడు. అవును. ఎస్, ఐ లవ్ కాఫీ. కాఫీ పెట్టడం మాకు వచ్చు. ఓకే, అయితే ఈ రోజు మీ ముగ్గురు కాఫీ పెట్టండి. ఎవరి కాఫీ బాగుందో నేను చెప్తా. షూర్. అంటే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారండి? ప్రైజ్ చేస్తా. అంటే పొగుడతారంటరా? అవునా? నేను వాసనకే మత్తెక్కుతోందండి. గుడ్. సూపర్. శ్రీను గారు, ఇది మీరే పెట్టారు కదూ? థ్యాంక్స్ అండి, నన్ను గెలిపించారు. పర్లేదులేండి, ఇండస్ట్రీలో మాకు ఇవి కామనే. కమర్షియల్ సినిమాలకు ఉండే కలెక్షన్స్ ఆర్ట్ సినిమాలకు ఉండవు. అయ్యయ్యో, మీరు ఫీల్ అయినట్టున్నారు. లేదు, ఫెయిల్ అయ్యా. జస్ట్ జోకింగ్. అవును అంజలి గారు, మీ కాఫీ అంటే ఎందుకండి అంత ఇష్టం? తెలుపు వెలుగు పొంగే పొయ్యి మీద నలుపు నిగనిగను చేరు కొరకేరా భువిన దొరకు అమృతము ఇది ఏరా విశ్వదాభిరామ మనం కాఫీ తాగుదామా? తెల్లవారి పిల్ల కోడి కూయనే లేదు, పొయ్యి మీద పాల పొంగు ఊరుకోలేదు, ఇంటిల్లి పాదిగా కోరింది కోరిక, మేలు కొల్ప దివ్యమైన కాఫీ కప్పు ఎక్కడా? ఇంత వింత తొందరింకా ఆగబోనుంది, సర్రుమంటూ కాఫీ క్రేజీ ఎక్కిపోతుంది. ఈ మాయ కొత్తగా అమ్మాయి చెప్పిన లోకమంతా దీన్ని మించి డ్రింకు లేదు ఎక్కడా. పొద్దు పొడిచి పొద్దుగూకి దాకా తోడుగా కప్పు కప్పుకొక్క కొత్త అర్థముందిగా. అరే తెల్లవాడి టౌన్ నుంచి తెలుగువాడి వీధి దాకా కప్పు కాఫీ తగలకుంటే కాలమైన ఆగిపోద. లోకమంతా వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న దీనికి ఎక్కడైనా ఒక్కటేర తెలుసుకోర. తెల్లవాడి టౌన్ నుంచి తెలుగువాడి వీధి దాకా కప్పు కాఫీ తగలకుంటే కాలమైన ఆగిపోద. లోకమంతా వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న దీనికి ఎక్కడైనా ఒక్కటేర తెలుసుకోరా. హాట్ కాఫీ, కోల్డ్ కాఫీ, ఫ్రాపచినో, మోకచినో, ప్రేమ పావురాలకింక లోకమంతా ఇంతేనేమో. వీరి జంటలెక్కడున్న తప్పకుండా పక్కనున్న కాఫీ హౌస్ కాఫీ డేలలోనే సాగే కాలమేమో. పొద్దున్న పెట్టు కాఫీ కంట కొట్టేరా, మధ్యాహ్నమేమో క్యాపచినో తొందర, సాయంత్రం అయ్యినంటే వేడి వేడిగా ఇన్స్టెంట్ కాఫీకి క్యూల కట్టమా. వేసవైన వేడుకైన వేళ కాని వేళనైన కాఫీని కాదన్న వారుండరే. రోడ్డు మీద బండి నుండి 5 స్టార్ ట్రెండ్ దాకా లోకాన కాఫీకి మోజించి తగ్గదర్రె. తెల్లవాడి టౌన్ నుంచి తెలుగువాడి వీధి దాకా కప్పు కాఫీ తగలకు